హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక రాజ్కి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ ఒకటే రావడం వల్ల రాజ్కి ఇక అక్కడ ఉండటం ఇష్టం ఉండదు. ఇక ఏదో రకంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నాతో పాటు కళావతిని కూడా పట్టుకెళ్ళిపోవాలి, లేదంటే ఈ తమ్ముడు అన్నయ్య ఇక కళావతిని మాయ చేస్తాడు అని చెప్పి ఇక ప్లాన్ చేసి, ఇదిగో కళావతి ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉందంట, ఖచ్చితంగా ఇక మనం వెళ్ళాలి అనగానే, అదేంటండి మీరు వెళ్ళండి, నేను ఇంకా 2 రోజులు ఉండొస్తాను, ఇంకా 1 వీక్ అవ్వలేదు కదా అనగానే, అంటే ఏమనుకుంటున్నావు, ఆఫీస్లో జాయిన్ అవ్వగానే సరిపోదు, ఆఫీస్లో సంబంధించిన విషయాలు కూడా తలపెట్టి ఆలోచించాలి. డిజైన్స్ నేనేసానా నువ్వేసావా, వాటి గురించి ఎవరు చెప్పాలి, నువ్వే కదా, అందుకే ఖచ్చితంగా నువ్వు కూడా మీటింగ్లో ఉండాలి, అంటే ఇద్దరం బయలుదేరి వెళ్ళాలి అనగానే, అవునా అండి, అంటే మా బావతో అసలు టైం స్పెండ్ చేసినట్టే అనిపించలేదండి అనగానే, ఏంటి టైం స్పెండ్ చేసినట్టు అనిపించలేదా, నిన్న డ్యాన్సులు, మొన్న ఇద్దరు క్యారమ్ బోర్డు, తర్వాత మొన్న ఇకలు పక్కపక్కలు ఇన్ని చేసి కూడా ఇంకా నీకు టైం స్పెండ్ చేసినట్టు అనిపించట్లేదా అని చెప్పి మైండ్లో అనుకొని, ఇంకొకసారి వద్దామా, సరే వెళ్దామా అని చెప్పి ఇక కావ్యని మెల్లగా ఇక అక్కడి నుంచి బయలుదేరేలాగా చేస్తాడు. అదేంటి బాబు అప్పుడే వెళ్ళిపోతున్నారా, వచ్చేటప్పుడు వారం రోజులు ఉంటామని చెప్పి ఇంకా ఇప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి కనకం అనగానే, అంటే ఖచ్చితంగా వెళ్ళాలండి, ఎందుకంటే ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఈవినింగ్ వచ్చి మీటింగ్ కూడా ఉంది అని చెప్పి రాజ్ అంటాడు. దానికి ఇక వెంటనే, సరే బాబు ఇక మీరు వెళ్ళి రండి, మళ్ళా ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి వచ్చి ఇలానే కొన్ని రోజులు హ్యాపీగా గడిచి ఇక మీరు వెళ్తూ ఉండాలి అని చెప్పి అక్కడే ఉన్న కృష్ణమూర్తి కూడా అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇక కావ్య అయితే, ఒక్క నిమిషం అండి అని చెప్పి కారు దగ్గర నుంచి లోపలికి వస్తుంది. కనకం, ఏంటమ్మా కావ్య అనగానే, అమ్మ ఆయనలో మార్పు వచ్చిందే అంటారా, లేదంటే ఆయన మనసులో ఉన్నది నాకు అర్థం కాక ఇలాగే సతమతం అవుతూ ఉంటానమ్మా అనగానే, ఖచ్చితంగా వచ్చింది కావ్య, అసలు మీ ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే అంత మార్పు వచ్చింది. ఇన్నాళ్ళు కనీసం ఇక్కడికి రమ్మంటేనే గుమ్మం నుంచి వెళ్ళిపోయే మనిషి, అలాంటిది ఇక్కడికి వచ్చి వారం రోజులు ఉన్నారు. ఇక ఏసీలు ఇక లేకపోయినా అడ్జస్ట్ అయి మరీ ఇక్కడే ఉన్నారు. తర్వాత ఇక వెళ్ళేటప్పుడు కూడా చాలా మర్యాదగా ఇక నేను వెళ్ళొస్తానండి ఖచ్చితంగా అని చెప్పి ఎంతో ప్రేమగా వెళ్తున్నారు. నీ చెయ్యి పట్టుకొని ఇక ఆ రకంగా వెళ్తూ ఉంటే ఇంకా సందేశపడతావేంటి అని అంటాడు ఇక వాళ్ళ బావ. సరే బావా, నువ్వు నా కోసం ఇంత హెల్ప్ చేసావు బావా, చాలా థ్యాంక్స్ అనగానే, అయ్యో కావ్య నీకు నేను హెల్ప్ చేయడం ఏంటి, ఆ మాత్రం నేను నీకు బావగా నాకు బాధ్యత ఉండదా ఏంటి, ఖచ్చితంగా రాజ్కి నేను ఇద్దరిని ఒకటి చేసే వెళ్తాను నేను ఫారెన్కి, అప్పటి వరకు ఇండియాలోనే ఉండి ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒక్కటి చేసి కళ్ళారా చూసి మరి వెళ్తాను అని చెప్పి అంటాడు. ఆ మాటకి చాలా సంతోషంగా అక్కడి నుంచి కావ్య బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ కావ్యలు ఇద్దరు కూడా కారు ఎక్కి స్టార్ట్ అవుతారు. ఇక్కడ చూస్తే ఇక స్వప్న దగ్గర డబ్బులు ఉండకపోవడం వల్ల ఇక భర్తని అలాగే అత్తని అడుగుతుంది. ఇక క్రెడిట్ కార్డు బిల్లు 50,000 వచ్చింది, నాకు 50,000 కావాలి అని చెప్పి అడగగానే, ఏంటి నా దగ్గర డబ్బులు ఉంటాయనుకున్నావే ఏంటి, అయినా ఉన్నా నేనెందుకు ఇస్తాను, నీ భర్త ఎదురుగుండగానే ఉన్నాడు కదా, అడుక్కో అని చెప్పి అనగానే, రాహుల్ నాకు ఒక 50,000 కావాలి అనగానే, చాలా బాగుందే సంబరం, నా దగ్గర ఎందుకుంటాయి, అయినా గీక్కున్నోడి దగ్గర గోక్కునేవాడు అప్పడిగినట్టు నేనే మా మమ్మీని అడుగుతుంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావా అని చెప్పనగానే, ఇంతకీ ఇస్తున్నారా లేదా అంటే, మరి మీరు ఇవ్వకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి అడుగుతుంది స్వప్న. మీ పుట్టింటి నుండి తెప్పించుకో అంతే, నేనైతే నీకు రూపాయి ఇవ్వలేను, నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్పి రుద్రాని దబాయిస్తుంది. ఇక వెంటనే నేనే డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని ఇక్కడి నుంచి
వీళ్ళ ముందు నేను చేయి చాపడం ఏంటి అని చెప్పి స్వప్న బయటకు వస్తుంది. స్వప్నకి ఐడియా వస్తుంది, అయినా నేనెందుకు వీళ్ళ ముందు దేహి అని చెయ్యి ఎందుకు అద్దుకోవాలి, ఖచ్చితంగా నాకు నేనే సంపాదించుకుంటాను అని చెప్పి ఇక కబోర్డ్లోంచి మంచి మోడ్రన్ డ్రెస్ తీసుకొని వేసుకొని హెయిర్ స్టైల్ అంతా సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని, స్వప్న నువ్వు ఇప్పుడు కాబట్టి ప్రెగ్నెంట్ అని చాలా రోజుల నుంచి ఈ బట్టలన్నీ మూల పడేసావు, కానీ నువ్వు ఎప్పుడు వేసుకున్నా క్యూట్గానే ఉంటావే అని చెప్పి వెంటనే కూడా కాల్ చేస్తుంది. కాల్ చేసి, మీరు అంతకుముందు నన్ను మీరు 2-3 ఫోటోషూట్లకి అడిగారు కదా, ఫ్యాషన్గా రెడీ అయ్యి ఫొటోస్ దిగితే ఖచ్చితంగా ఇక మీరు మీ బట్టల వ్యాపారానికి చాలా మంచి పేరు వస్తుందన్నారు కదా, ఈరోజు నేను ఇక ఖాళీగా ఉన్నాను, మీరు వచ్చి ఫోటోషూట్ తీసుకోండి, కానీ నాకు అమౌంట్ అయితే కావాలి అని చెప్పి డీల్ కుదుర్చుకుంటుంది. ఇక వెంటనే కూడా సరే మ్యామ్, స్వప్న మేడం ఇక ఖచ్చితంగా మేము మీ ఇంటికే రావాలా అనగానే, అవును మా ఇంటికే రావాలి అని చెప్పి అనడంతో కెమెరామ్యాన్లు అందరూ కూడా పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చేసరికి స్వప్న ఇక బయట లాన్లో కూర్చొని ఉయ్యాల మీద కూర్చొని వాళ్ళకి ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన రుద్రాణి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అమ్మ బాబోయ్, ఇదేంటి మళ్ళీ ఇంటి మీదకి మనుషుల్ని తీసుకొని వచ్చింది, దీని సంగతి ఇలా కాదు, ఇది కరెక్ట్ టైంలో నాకు కరెక్ట్గా దొరికింది, ఇక దీన్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరి ముందు బ్యాడ్ చేసి ఇంట్లోంచి గెంటేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే చంకలు గుద్దుకొని మరీ వస్తుంది. ఇంకా అక్కడే ఉన్న హాల్లో ఉన్న వాళ్ళందరికీ పోగేసి, ఒక్కసారి రండి, నేను ఎప్పుడు చూసినా స్వప్నని ఏదో ఒకటి అంటానని మీరు అంటారు కదా, ఒక్కసారి స్వప్న భాగవతం చూడండి అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, ఇక సీతారామయ్య, అపర్ణ, ఇక ఇంటి సభ్యులు అందరూ కూడా ఉంటారు. అందరినీ కూడా తీసుకొని వస్తుంది. ఇక వచ్చేసరికి స్వప్న ఫోటో కెమెరామ్యాన్ల కోసం ఇక వాళ్ళు ఎలా చెప్తే అలాగా స్టైల్గా ఇక ఫోజులు పెడుతూ ఉంటుంది. ఈ లోపల కావ్యరాజులు కూడా ఇక ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే కావ్యరాజ్ ఇద్దరు కూడా స్వప్నం చూసి షాక్ అయిపోతారు. ఏంటి హడావుడంతా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే అపర్ణాదేవికి చాలా కోపం వస్తుంది. ఇక షాక్ అయిపోతుంది. ఇందులో ఇక ఇందిరాదేవి కూడా ఏమైంది స్వప్నకి, మళ్ళా ఇక అప్పుడులాగే మళ్ళీ మొదలు పెట్టిందా ఏంటి అని చెప్పి కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అందరి మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ చూసి, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమన్నా కూడా వీళ్ళు నన్నే సమర్థిస్తారు, ఎందుకంటే ఈవిడ గారి అంతకుముందు కూడా ఇలాగే పర్ఫ్యూమ్స్ అడ్వర్టైజ్మెంట్లు చేసి ఇంట్లో అందరికీ పరువు లేకుండా చేసింది, కాబట్టి స్వప్న ఆగడాలకి ఇక అంతు లేదని ఇదే నెపం పెట్టుకొని నా కొడుకుని నా కోడల్ని ఇద్దరిని కూడా కంపేర్ చేసి చూడండి, నా కోడలు ఎంత పరువు తీసేస్తుందో, నా కొడుకు ఉద్యోగం సద్యోగం లేకపోయినా వాడి ఇంట్లో గుట్టుగా ఉన్న వాడి గుట్టంతా బయటికి లాగేస్తుంది అని చెప్పి ఇక అన్ని విషయాలు తల మీద వేసేసి ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి, ఏ స్వప్న ఏం చేస్తున్నావు అనగానే అసలు ఇక కనీసం పలకను కూడా పలకదు స్వప్న. ఇక వెంటనే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అనగానే, ఒక్క నిమిషం మీరు పక్కకు రండి అని చెప్పి స్వప్న వచ్చి, ఏమైందత్తా అలాగా కాలుగాలను పిల్లిలాగా పెద్దగా అరుస్తున్నారేంటి, కొంచెం కూడా మీకు సెన్స్ అనేది పనిచేయట్లేదా, ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి అంటుంది. ఆ మాటకి ఎంత పొగరు నీకు, అదే ఎందుకు ఫోటోషూట్ జరుగుతుంది, ఏ కర్మ వచ్చింది నీకు, మళ్ళా తయారయ్యావా, ఇంట్లో దుగ్గిరాల వంశానికి ఒక పరువు మర్యాద ఏడ్చింది, దాన్ని పరువుని కింద దిగజార్చాలని చూస్తున్నావా, ఆ బట్టలేంటి ఆ ఫోటోలేంటి అని చెప్పి ఇక నువ్వు అసలు కడుపుతో ఉన్న పిల్లవేనా అని చెప్పి రుద్రాణి రెచ్చిపోతుంది. ఇక వెంటనే మోడర్న్గా ఉంటే తప్ప, కడుపుతో ఉన్నాను అవును నిజమే, కానీ కడుపుతో ఉన్న వాళ్ళకి కోరికలు మినిమం ఉంటాయని, ఆ కోరికలు తీర్చాలని కట్టుకున్న భర్తకి లేదు, అలాగే మీకు లేదు, అందుకని అడిగే హక్కు కూడా మీకు లేదు అని చెప్పి ఇక అలానే ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, సీతారామయ్య అసలు స్వప్న ఏం చేస్తుంది అని చెప్పి అలాగే చూస్తూ ఉంటే ఇక దానలక్ష్మి వస్తుంది. దానలక్ష్మి వచ్చి, ఏంటి స్వప్న ఏంటి ఎందుకంత కర్మ నీకు, ఇక అక్కడ వరకు బట్టలు వేసుకొని ఇక ఆ రకంగా ఫోటోషూట్ చేస్తున్నావు ఎందుకొని అడుగుతుంది మీ అత్త అనగానే, ఇక కరెక్ట్గా క్వశ్చన్ వేశారు, ఆన్సర్ చెప్పి తీరాలి, మరి ఇదంతా ఎందుకు వేస్తున్నానంటే డబ్బు కోసం అని చెప్పి అంటుంది. డబ్బు కోసమా, అదేంటి డబ్బు కోసం ఏంటి అని చెప్పి ఆవక్కైపోయి అడుగుతూ ఉంటుంది దానలక్ష్మి. అదేనండి, నాకు మా అత్త కానీ మా ఆయన కానీ డబ్బులు కావాలి అంటే
నాకు నేనే సంపాదించుకోవాలంట, లేదంటే మా పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోమన్నారు. అందుకే నాకు మా పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేక నాకు నేనే డబ్బులు సంపాదించుకోవాలని ఈ దారి ఎంచుకున్నాను అనగానే, నువ్వు చెప్తుంటే భలే హాస్యాస్పదంగా ఉందే, మీ పుట్టింటి నుంచి డబ్బు తెచ్చుకోవాలా? వాళ్ళకి ఎప్పుడైనా పెట్టే గుణం ఉందా ఏంటి? ఎక్కడున్నది దోచుకోకపోతే తప్ప అని చెప్పి చాలా ఈజీగా మాట విసిరేస్తుంది ధాన్యలక్ష్మి. ఆ మాటకి అక్కడే ఉన్న ఇక కావ్య వెంటనే కూడా, ఏం మాట్లాడుతున్నారు? మా మా అమ్మ వాళ్ళు స్వయంగా వాళ్ళ కాయ కష్టాన్ని నమ్ముకున్నారు. ఎప్పుడు కూడా దోచిపెట్టుకోవాలన్న ఆలోచన మా ఇంట్లో వాళ్ళకి లేదు అని చెప్పి కావ్య అంటుంది. అబ్బో, చాలా గొప్పగా చెప్పావే మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వే చెప్పాలి అని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడిగారు కదా అని చెప్పి సమాధానం చెప్పాను. సమాధానం విని సైలెంట్గా ఉండాలి కానీ నా కుటుంబం గురించి ఎందుకుని తేలిగ్గా మాట్లాడుతున్నారు? మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు దోచుకొని వెళ్ళారు? నాకు తెలియక అడుగుతాను. మా ఇంట్లో వాళ్ళు దోచుకోవాలని ఆలోచిస్తే ఇక నేను కూడా అదే టైప్లో ఉంటాను కదా. నేను ఈ రకంగా కూర్చొని ఫోటోలు దిగను కదా. అయినా నోరు జారే ముందు ఒక్కసారి ఆలోచించండి. నా కుటుంబం గురించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న రాహుల్ అయితే అక్కడ ఫొటోస్ తీస్తూ ఉన్న వాళ్ళకి పంపించేస్తాడు. మీరందరూ కూడా కొంచెం సేపు అయినాక మళ్ళా కావాలంటే రండి, ఇప్పుడు దయచేసి బయటకు వెళ్ళండి అని చెప్పి ఇక సుభాష్ గారు పంపించమనడంతో ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు. రాహుల్, ఎందుకు వాళ్ళని పంపిస్తున్నావు? నీకు బాగా నామోషిగా ఉందా? పెళ్ళాన్ని పెంచలేవు, పెళ్ళాన్ని ఆశలు తీర్చలేవు, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అంత పౌరుషం అనగానే, స్వప్న నోటికి వచ్చినట్టుగా ఒక్క మాట కూడా నా కొడుకు గురించి మాట్లాడితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు అనగానే, షడప్, అసలు ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇక నేను వచ్చి మిమ్మల్ని డబ్బు అడిగితే ఏమన్నారు? నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను అన్నారు. అలాంటప్పుడు మీ కొడుకు గురించి మీరు అనే హక్కే కోల్పోయారు. ఎంతైనా ఇది నా భర్తకి నాకు సంబంధించిన విషయం, మధ్యలో మీరు తలదొర్చొద్దు అని చెప్పి స్వప్న కూడా సమానంగానే సమాధానం చెప్తూ ఉంటే, అక్క ఏం చేస్తున్నావు? నువ్వు ముందు పక్కకు రా అనగానే, నువ్వు ఊరుకోవే, వీళ్ళందరూ పేరుకే కుటుంబంలో బాగా కోటీశ్వర్లని పేరు, కానీ కనీసం రూపాయి కూడా దక్షత లేదు. నాకు డబ్బు లేదని మా అత్తని అడిగితే ఏమందో తెలుసా? నీ పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పింది. అసలు అదేమన్నా మాటేనా? ఆవిడ గారు ఇస్తే తీసుకోవడానికి, ఇవ్వకపోతే మూల కూర్చోడానికి నేనేమి నీలా కాదు. నాకంటూ చాలా ఖర్చులు ఉంటాయి. నేను ఎప్పుడూ లగ్జరీ లైఫ్నే అనుభవించాలని పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు నాకంటూ కొన్ని ఖర్చులు అనేవి ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నాకు ఏ టైంలో ఎలా ఉండాలి, కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫుడ్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి, అలాగే కట్టుకునే బట్టలు కొత్తవి కట్టుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. అలాగే అన్ని విషయాల్లోనూ డబ్బుతోనే ప్రతిదీ కొనుక్కోగలం. అందుకే నేను ఇంకా ఈ దారిని ఎంచుకున్నాను అని చెప్పి ఇక అందరినీ కూడా ఈడ్చి ఒక్క దెబ్బ కొట్టినట్టు మాట్లాడుతుంది స్వప్న. ఆ మాటలకి ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే, అవునవును, ఇక ఎంతసేపు మీ ఖర్చులు, మీ జల్సా తప్ప ఇంటి గురించి ఎవరు పట్టించుకున్నారులే అని చెప్పి నోరుని విప్పుతుంది అనామిక. ఎంతసేపు ఇక ఇక్కడ సొమ్ము తీసుకొని ఇక అక్కడ తీసుకోవడానికి, దోచుకోవడానికే తప్పించి మీ కుటుంబ సభ్యులందరూ అంతే కదా అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్యకి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు అనామిక? ఇప్పుడు మా కుటుంబం గురించి దేనికి మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే, అవును మరి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ టైపు మనుషులే కదా. మీ అప్పుని, ఈ ఇంటిని ఎరవేయడానికి నువ్వు లాస్ట్ వరకు పెళ్లి రోజు ఎలా ప్రయత్నం చేశావో నాకు ఎప్పటికీ గుర్తునే ఉంది. మీరు డబ్బు మనుషులు, ఎంతసేపు డబ్బు కోసం ఎంతటికైనా తెగిస్తారు. ఉదాహరణకి మీ అక్కనే అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అలానే చూస్తూ ఇక ఏమి అనకుండా సైలెంట్గా ఉంటుంది కావ్య. ఇక వెంటనే స్వప్న వచ్చి, నీకు చాలాసార్లు చెప్పాను పిల్ల కుంక, నువ్వు నా గురించి ఎప్పుడైనా నా దగ్గర డైరెక్ట్గా మాట్లాడు, అంతేగాని మా చెల్లి మాట్లాడుతుంటే మా చెల్లితో మాట్లాడకుండా నా గురించి ఎందుకు ఎత్తుతున్నావు? నాకు అత్తన్న భర్త అంటేనే భయం లేదు, ఇంకా నువ్వంటే నాకు భయమా ఏంటి? అయినా ఎవరు దిగజారారు? ఎక్కువ మాట్లాడితే నువ్వే దిగజారావు. ఎందుకంటే పెళ్ళికి ముందు కళ్యాణ్తో ఆ రకంగా బళ్ళ మీద కార్లల్లో తిరిగావు. తిరిగేసి ఇంటికి కూడా ఒకరోజు వచ్చావు. అదంతా కూడా ఒక్కసారి రివైండ్ చేసుకో, ఎవరు దిగజారుడుతానో అర్థమైపోతుంది అని చెప్పి ఇక నోరు ముగిస్తుంది స్వప్న.
మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చేసుకోండి, ఈ ఇంటిని అప్పుని ఈ ఇంటికి తీసుకురావడం కోసం మీ చెల్లి చాలా డ్రామా చేసింది. ఇంకా ఆ అప్పు కూడా మా ఆయన్ని ఎరవేయాలని, మా ఆయనని ప్రేమించానని లాస్ట్ మినిట్ నేను నా మెడలో మంగళసూత్రం పడే వరకు ట్రై చేశారు. మీ గురించి ఎవరికి తెలీదు, మీ బుద్ధుల గురించి అని చెప్పి ఇక చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక. వెంటనే అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్. ఆ మాటలకి ఇక సెబ్బకి సైలెంట్ అయిపోతూ చూస్తూ ఉంటే, ఏంటి ఎందులో కూడా ఏ గొడవలో కూడా కావ్యని అప్పు వల్ల కుటుంబాన్ని విడిచిపెట్టేలాగా లేవు. అయినా ఇప్పుడు గొడవ దేనికి వచ్చింది, నువ్వు దేనికి మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అనగానే, అదేంటి బావగారు అర్థం కానట్టుగా మాట్లాడుతున్నారు, ఏ స్వప్నక్క కావ్యక వాళ్ళ అక్క కాదా ఏంటి? తను ఈ విధంగా ఇంటి ముందు ఈ రకంగా ఇక తను ఫ్యాషన్ షో లాగా బట్టలు వేసుకొని తను ఫొటోస్ దిగుతూ ఉంటే పరువు మర్యాద ఏం కావాలి? అయినా అప్పు చేసే విషయం గురించి నేను ఈరోజు అనడం కాదు, పెళ్లి రోజే అందరికీ తెలిసింది. ఏ అత్తయ్య, అప్పుని అడ్డం పెట్టుకొని ఈ కోట్ల ఆస్తికి అధిపతిరాల్ని చెయ్యాలని కావ్య భావించలేదా? కావ్యతో మీరు ఎందుకు మాట్లాడడం మానేశారు? దానికోసమే కదా కావ్య అన్నీ తెలిసి కావాలని పెళ్లి విషయంలో నన్ను కళ్యాణ్ని విడదీయాలని నానా ప్రయత్నాలు చేసింది. ఇంకా వీళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉండటం బట్టి తల్లి కూతురు ఇద్దరు కూడా ప్రీ ప్లాన్డ్గా నన్ను కళ్యాణ్ని వేరు చేయాలని చాలా కుట్రలు పన్నారు. అందులో భాగంగానే ఇక అప్పును కూడా ఎరవేశారు. చిచ్చి, వీళ్ళ కుటుంబం గురించి వీళ్ళ గురించి ఇక మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది అని చెప్పి అనామిక రెచ్చిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణకి చాలా కోపం వస్తుంది. అపర్ణ వెంటనే కూడా, ఏయ్ అనామిక, ఏం మాట్లాడుతున్నావు? నేను చాలాసార్లు గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు జరిగిన గొడవకి కావ్య వాళ్ళ కుటుంబానికి ఏంటి సంబంధం? స్వప్న ఏమీ తప్పు చేయలేదు. తన కాళ్ళ మీద స్వయంగా సంపాదించుకోవాలని తను ఈ రకంగా 4 ఫోటోలు వాళ్ళకి ఇస్తుంది అంతే. తను చేసింది ఇందులో మోసం లేదు, దగా లేదు, ఎవరికి ఎరవేసింది లేదు. కావాలంటే ఇక నువ్వు కూడా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. అంత మాత్రానే ఒకళ్ళ క్యారెక్టర్ మీద బురద జల్లే హక్కు నీకు లేదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఎందుకక్క కావాలని ఈ మధ్య నా మీద కోపంతో కావ్య వాళ్ళ ఫ్యామిలీని కనీసం ఒక్క మాట కూడా అనకుండా అడ్డుపడుతున్నావేంటి? ఏ మీ కోడలు కావ్య చాలా తెలివిగలది, కావాలని ముసుగు వేసుకొని రాజ్ జీవితంలోకి వచ్చింది. తను ఇక ఒక 4 రోజులు అందరూ దూరం పెట్టి ఖచ్చితంగా 1 నెల 2 నెలల్లో అందరూ కలుపుకుంటారని అర్థం చేసుకుంది. ఇక మెల్లగా పెద్ద అక్కని తీసుకొని స్వప్నని ఒక ప్రెగ్నెంట్ డ్రామా ఆడించి ఒక నీచమైన సలహా ఇచ్చి అక్కని ఇక్కడ దించింది. ఇక 3వ చెల్లిని కూడా నా కొడుకు జీవితంలోని రప్పించడానికి నానా ప్రయత్నాలు చేసింది. ఇలాంటి కావ్య గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే. అయినా ఈరోజు చెప్తున్నాను, నా కొడుకు జీవితం ఇక నాశనం చేయాలని చూడలేదా? కనీసం ఆడతనం లేకుండా, ఒక మర్యాద మనన లేకుండా అలా ప్యాంట్ షర్ట్లు వేసుకున్న తిరిగే పిల్లని నా కొడుక్కి అంటకట్టాలని ఈ కావ్య చూడలేదా అనగానే అప్పటికే చాలా కోపంతో చాలా రగిలిపోతున్న రాజ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. అత్త అని చెప్పి గట్టిగా, పిన్ని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకి కుటుంబం అందరూ కూడా దెబ్బకి ఉలిక్కి పడి చూస్తారు. అక్కడే ఉన్న కళ్యాణ్ని, రే కళ్యాణ్, నువ్వేంట్రా సైలెంట్గా ఉంటావు? అంతా తెలిసి సైలెంట్గా ఉంటే ఏంటి అని చెప్పి అనగానే, ఇంకా అదే అన్నయ్య, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే, ఏంట్రా ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అక్కడ ఉన్న ఇందిరాదేవి అంటుంది. ఇంకా ఏం చెప్పాలనుకోవడం కాదురా, ఇదిగో ఇలాంటి నిందలు వేస్తున్నప్పుడు ఇలాంటి నిందలు వేసే హక్కు మీకు లేదని జరిగిన విషయం వీళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి. అంతేగాని నోటికి వచ్చినట్టుగా అరుస్తూ ఉంటే విని ఊరుకోవడం కాదు అని చెప్పి రాజ్ అయితే చాలా గట్టిగా అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే కళ్యాణ్ అయితే, అమ్మ నువ్వు చెప్పేదంతా కూడా చాలా తప్పు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కావ్య వదిన గురించి రాంగ్గానే మాట్లాడుతున్నావు అనగానే, ఏరా ఎప్పుడు చూసినా కావ్య భజన తప్పించి తల్లి పెళ్ళం గురించి ఒక్కరోజైనా ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు ఏ మాయలో ఉన్నావురా? నీకు నువ్వు ప్రేమించి అనామికని పెళ్లి చేసుకున్నావు అంటే అది నా దక్షత. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మనసులో బలంగా నిశ్చయించుకొని నువ్వు ప్రేమించావనగానే అనామికకిచ్చి కట్టబెట్టాను.
అంతేగాని ఇక అడ్డదారిలో అప్పును తీసుకొచ్చి నీకు అంటగట్టాలని చూసినా మీ వదిన వైపు ఎందుకురా అంత సపోర్ట్ అనగానే, అమ్మ ఇంకా మాట్లాడింది చాలు, ఆపుతావా? మీ అందరికీ తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను, ఆ విషయాలు చూసి విని తరించండి అని చెప్పి ఇక వెంటనే కూడా పెళ్లి విషయాన్ని అన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్తాడు కళ్యాణ్. చూడు అనామిక, నీ పెళ్ళిని ఆపాలని మా వదిన చాలా ట్రై చేసిందని నీ మనసులో పెట్టుకున్నావు అంతే కదా. చూడమ్మా, నువ్వు కూడా అప్పుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని దృఢంగా నిశ్చయించుకుంది వదిన అని చెప్పి వదిన మీద నువ్వు కూడా చాలా కోపం పెంచుకున్నావు. కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పక తప్పదు. చెప్పకూడదని ఎంత ట్రై చేసినా కూడా చెప్పించే వరకు చేశారు కాబట్టి చెప్పు తీరుతాను అని చెప్పి అంటూ ఉంటే అక్కడే ఉన్న కవి గారు, ఏంటి మీరేమీ చెప్పమాకండి, అవసరం లేదు అని చెప్పి కావ్య అంటుంటే, వద్దదిన నన్ను ఆపద్దు అని చెప్పి, చూడమ్మా, పెళ్ళి నేను అనామికకి పెళ్లి చేయాలని పంతులు గారిని తీసుకొస్తే మా ఇద్దరికి పెళ్లి జాతకాలు కలవట్లేదు, మాంగళ్య దోషం ఉంది, ఇంటికి పెద్దవాళ్ళు చనిపోతారని చెప్పారు. ఇక చెప్పిన తర్వాత ఒక మొక్కని నాటినాక ఆ మొక్క పచ్చగా ఉంటేనే వీళ్ళకి పెళ్లి చేయండి, లేదంటే వీళ్ళకి పెళ్లి చేయకూడదు అని చెప్పి పంతులు గారు చెప్పారు. ఇక చెప్పిన మరుసటి రోజే మొక్కని నాటినాక ఆ రోజు నైట్ అంతా కూడా నేను ఆ మొక్క ఎలా ఉంటుందా అని చెప్పి నిద్ర పట్టకుండా చూస్తూనే ఉన్నాను. మొక్క ఒక్కసారిగా రాత్రికి రాత్రి మాడిపోయింది అనగానే ఇంటి కుటుంబ సభ్యులందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఆ మొక్కను చూసి చాలా బాధపడ్డాను. అనామికకి వెంటనే ఫోన్ చేసి, ఒకవేళ మొక్క గనక మాడిపోతే అప్పుడు మన ఇద్దరం ఇక ఖచ్చితంగా పెళ్లి జరగకూడదు కదా అని చెప్పి నేను అంటే, లేదు నువ్వు లేకపోతే నా ప్రాణాలే వదిలేస్తాను కవి గారు, మీరు నేను ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి పట్టుపట్టుకొని కూర్చుంది. నేను ఏం చేయాలో ఇటు తల్లికి చెప్పలేక, నువ్వు కూడా వద్దనే అన్నావు కొన్ని సందర్భాలలో, ఇటు నీకు చెప్పలేక ఇటు అనామికకు చెప్పలేక నలిగిపోతుంటే అప్పుడు కావి వదిన ఆ మొక్కని మార్చి ఆ ప్లేసులో పచ్చని మొక్కని పాతింది. ఎందుకంటే నన్ను అనామికని వేరు చేయకూడదని, నా ప్రేమని గెలిపించాలని. నా ప్రేమని గెలిపించడానికి ఇక మొక్కను మార్చిన వదినని అపార్థం చేసుకుంటూ తన చెల్లెల్ని నాకు కట్టబెట్టాలని చూసిందని ఎప్పటి నుంచో వదినని ఆడిపోసుకుంటున్నా అమ్మ, చాలా తప్పు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక అనామిక దగ్గరకు వచ్చి, చూడు అనామిక, పెళ్ళి కాకముందు కవి గారు నీ కవిత్వాలంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు, మీ కవిత్వం వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పిన నువ్వే నా కవిత్వాలని హేళన చేసి అందరి ముందు ఇక దిగజారుడుగా మాట్లాడి నా కవిత్వాలన్నీ చెత్తబుట్టలాగా విసిరేశావు. ఇప్పుడేమో ఇక మనల్ని ఇద్దరిని విడగొట్టడానికి మా వదిన కంకణం కట్టుకుందంటున్నావు. ఇప్పుడు చెప్పు, మా వదిన మన ఇద్దరిని విడగొట్టిందా, కలపాలని ప్రయత్నం చేసిందా? అసలు ఇప్పుడు చెప్తూ ఎందుకు కావ్య వదనంటే నీకు అంత కోపం? అప్పు నాకు ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందని నీకు పెళ్ళి కాకముందు నుంచి తెలుసు. అలాంటి అప్పు మీద, అది కూడా ఒక ఆడపిల్ల మీద ఎప్పుడు చూసినా నిందలు వేయాలని చూసే నీ బుద్ధిని చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనామిక. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడాలనుకున్నా. మా వదినే అప్పు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ పెళ్ళిని ఆపేయాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మా వదిన మొక్కను మార్చదు కదా. ఇప్పుడు సమాధానం చెప్పండి ఇద్దరు కూడా అని చెప్పి కళ్యాణ్ అనడంతో ఇక కుటుంబ సభ్యులందరూ సైలెంట్ అయిపోతారు. ఇక వెంటనే అపర్ణ, ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్తారు కళ్యాణ్? వాళ్ళిద్దరూ కూడా నోటికి వచ్చినట్టుగా అద్దు అడుపు లేకుండా, ఈ మధ్య మీ అమ్మ పెద్దంతరం చిన్నంతరం లేకుండా, కనీస మర్యాదను లేకుండా మాట్లాడుతుంది. ఇక అనామిక కూడా ఏం నేర్చుకుంటుంది? అత్త ఏ దారిలో పోతే కోడలు కూడా ఆ దారిలోనే పోతుంది. అందుకే ఇద్దరు కలిసి నా కోడల్ని ఇద్దరు కలిపి ఏదో ఒక మాటలో అనాలని మనసు నిండా పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పు దానిలక్ష్మి, నా కోడల మీద ఇప్పటి వరకు బురద చల్లావు కదా. మా కోడలు నా ఇంటి మీద నుంచి దోచుకొని ఇక వాళ్ళ పుట్టింట్లోకి పెడుతుందని నిందలు వేశావు కదా. ఎందుకు వేశారు? ఈ నింద గురించి కూడా మాట్లాడాల్సిందే అని చెప్పి అపర్ణ పెద్దగా మాట్లాడుతుంది. ఆ మాటలకి అనామిక కొంచెం కూడా మర్యాద లేకుండా, కావ్య నా విషయంలో పెళ్లి జరగడానికి నిశ్చయించుకుంది, నేను నమ్ముతాను. ఇక నా భర్తే చెప్తే నమ్మక తప్పుతుందా? ఖచ్చితంగా నమ్ముతాను. కానీ ఇక్కడి నుంచి సొమ్ముని మాత్రం అక్కడ చేరవేస్తున్నారు. ఆ విషయం మాత్రం 100% కరెక్ట్ అని చెప్పి అంటుంది. ఎలా చెప్పగలవు?
నా కోడలు పుట్టింటికి రూపాయి కూడా తీసుకొని వెళ్ళదు. తనకు స్వయంగా కష్టాన్ని కూడా అందరి పర్మిషన్ అడిగే తీసుకెళ్ళింది. అలాంటప్పుడు నా కోడలు ఏ రోజు అక్కడ డబ్బు తీసుకెళ్ళిందో నువ్వు నాకు సాక్ష్యాలతో చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది అపర్ణ. వెంటనే కూడా అప్పుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు 1,23,000 అక్షరాల రాజ్బాబు గారు ఇక వాళ్ళకి బిల్ పే చేశారు. ఈ విషయం మీకు ఏ రోజైనా మీ ముద్దుల కోడలు మీకు చెప్పిందా? చెప్పలేదు కదా. అంటే ఏంటి అర్థం? ఈ కుటుంబం నుంచి డబ్బు దోచుకెళ్తుందనే కదా అని చెప్పి అపర్ణని నిలదీసి అడుగుతుంది అనామిక. ఇక వెంటనే అప్పుడు ఇక అందరూ కూడా ఇక చూస్తూ, ఏమైందమ్మా, మాకు చాలా డబ్బు ఉంది, ఇక వాళ్ళు కూడా పరాయి వాళ్ళు కాదు కదా, అందుకే ఇక కావ్య వాళ్ళ చెల్లికి డబ్బు సహాయం చేసింది, అందులో తప్పేముంది అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి. లేదమ్మమ్మగారు, సహాయం చేయడం తప్పులేదు, ఆ సహాయాన్ని దాచిపెట్టడమే తప్పంటాము. ఈరోజు 1,00,000 రూపాయలని రేపు 2 కోట్ల రూపాయలు అవుతాయి, అప్పుడు మీరు ఊరుకుంటారా అనగానే ఊరుకుంటారు. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు మనుషులు కాదు. ఇక డబ్బులు అవసరాలైతే కావ్య వాళ్ళకే కాదు, ఎవరికైనా డబ్బు ఇచ్చే అర్హత మాకుంది అని చెప్పి రాజ్ అంటాడు. అవును బావగారు, మీరు ఎన్నైనా అంటారు, ఎందుకంటే స్వయంగా మీ చేతులతో మీరు ఇచ్చారు కాబట్టి మీ తప్పుని ఎలా అయినా కప్పచెప్పుకుంటారు అని చెప్పి అనామిక అనగానే, షడాప్ అనామిక, ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే చాలా వరకు టైం వేస్ట్ అయింది. ఇంకా నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కూర్చొని సినిమా చూడడానికి నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని. నేను ఎట్టి పరిస్థితుల్లో నా ముందు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోను. 2 కోట్ల రూపాయలు ఈరోజు 1,00,000 రూపాయలు 2 కోట్లు అయిపోతాయని చెప్పి అంటున్నావు కాబట్టి ఈరోజు నిజం అందరి ముందు తెలివిచ్చేలాగా చేస్తాను. 2 కోట్ల రూపాయలు మీ అమ్మా నాన్నకి నీ పెళ్లి ముందు సేఠ్జీ అనే వ్యక్తికి డబ్బు అవసరమైతే ఖచ్చితంగా పెళ్లి ముందు ఆఫ్ చేసి ఇక గొడవ చేస్తుంటే అదే గొడవని ఆర్పడానికి అదే 2 కోట్లు నేను ఇస్తే తప్ప నీ మెడలో మంగళసూత్రం పడలేదు, ఇది నీకు తెలుసా అని చెప్పి ఆశ్చర్యంగా ఇక అడుగుతాడు. ఆ మాటకి దెబ్బగా ఆశ్చర్యపోతూ ఉంటుంది అనామిక. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. ఇక వెంటనే అన్నయ్య అనగానే, చూసావా, ఈ విషయం నా తమ్ముడికి కూడా తెలియదు, ఎందుకో తెలుసా, నీ పరువు మర్యాద మా ఇంటి పరువు మర్యాద అని చెప్పి ఆలోచించాను కాబట్టి ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది, అది కూడా నీ మూలంగానే. ఇక అప్పు విషయంలో అంటావా, 1,23,000 నేను అక్షరాలా కట్టాను, కానీ ఆ డబ్బు నా భార్య ఎప్పుడో తీర్చేసింది. తను ఆఫీస్కి వస్తుంటే తన శాలరీలో మొత్తం డబ్బులో కూడా తను తీసుకోకుండా తను నాకు పేమెంటు కట్టేసింది. నేను ఆ రోజే వద్దని అన్నాను. ఇది నా అల్లుడుగా నా బాధ్యత అంటే కూడా ఒప్పుకోలేదు. ఎప్పుడైనా అవసరమైతే మాకు మీరు సహాయం చేయండి, కానీ ఆ రూపాయి మేము పోగేసి మీకు అప్పు తీర్చేస్తాను తప్పించి మీరు ఇచ్చే డబ్బు మాకు వద్దండి అని చెప్పి నా భార్య నేను ఎంత ఇదిగా చెప్పినా కూడా వినలేదు, అప్పు తీర్చేసింది అనగానే ఇక వెంటనే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక అనామిక. అప్పుడే అంటరవుతుంది ఇక స్వప్న, ఏంటి, మా చెల్లెల కోసం అప్పు కట్టేసరికి 1,20,000 చాలా పెద్ద డబ్బులు ఈరోజు మా చెల్లి దాచిపెట్టింది అని చెప్పి తెగ నాటకాలు ఆడావు కదా, మరి ఇప్పుడు 2 కోట్లు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇక రాజ్ ఇచ్చాడని చెప్తున్నాడు, మరి దానికి సమాధానం ఏంటి? మరి నువ్వెప్పుడు అప్పు తీర్చడం స్టార్ట్ చేస్తావు? నువ్వు తీరుస్తావా లేదంటే మీ అమ్మ వాళ్ళు తీరుస్తారా? నాకు చెప్పి తీరాల్సిందే అని చెప్పి అంటుంది స్వప్న మాటలకి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పు పట్టరు. ఎందుకంటే అనామిక దారిలోనే ఇక స్వప్న మాట్లాడడం వల్ల ఇక అందరూ కూడా స్వప్న కరెక్ట్గానే మాట్లాడుతుందని వింటూ ఉంటారు. ఇదిగో అనామిక, ఇప్పటికిప్పుడే కావ్య మీద చాలా నిందలు వేశావు, ఆ నిందలన్నీ కూడా నిందల పాలు చేశాడు నీ భర్త, కానీ నువ్వు మళ్ళా ముందుది వెనక తీసుకొని వచ్చి నా చెల్లెలు ఇక్కడి నుంచి డబ్బు దోచుకెళ్ళిపోతుంది అని ఒక నెపం పెట్టావు. ఆ నెపానికి కూడా రాజ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. మరి ఇప్పుడు ఖచ్చితంగా జరగాల్సింది ఏమిటంటే ఈ 2 కోట్ల అప్పు మా చెల్లి కావ్యలాగే నువ్వు కూడా కష్టపడి ఆ డబ్బు తీర్చేస్తావా చెప్పు అనగానే సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే కూడా రుద్రాణి దగ్గరికి వస్తుంది. చూడత్తా, నువ్వు ఎప్పుడు చూసినా కోడల్లా చూడవు, ఇటు చూస్తే కోడల్ని ఎప్పుడు చూసినా అందరి ముందు చులకరంగా చేస్తూ ఉంటావు. ఇక్కడ చాలా దిగజారిపోయిన మనుషులు చాలామందే ఉన్నారు మీతో సహా,
అలాంటిది మిమ్మల్ని ఎవరు కూడా నిలదీయట్లేదని మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఆ దేవుడు అనేవాడు ఊరుకోడు. ఖచ్చితంగా నా రూపంలో వచ్చిన సమాధానం చెప్తాడు. ఈ రోజు నుంచి స్వయంగా నా కాల కష్టం మీద నేను ఫోటోషూట్ చేసుకొని డబ్బు సంపాదించుకొని నాకు ఏం కావాలో తెప్పించుకునే దుస్థితి నాకు పట్టింది. అలాంటిది ఇక నలుగురిలో నన్ను నవ్వులు పాల్చేయడానికి అందరినీ పోగు చేసుకొచ్చి నన్ను అందరి ముందు హేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఇప్పుడు నోట్లోంచి మాట రావట్లేదా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి కరెక్టే, స్వప్న మాట్లాడిన దీంట్లో తప్పే లేదు. కడుపుతో ఉన్న పిల్లకి ఏమన్నా తినాలనిపిస్తుంది. ఇంకా తన అవసరాలంటూ చాలా ఉంటాయి. హాస్పిటల్ ఖర్చు కానీ ఏది కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ కూడా తీర్చే బాధ్యత ఒక అత్తగా నీకుంది. ఎన్నెన్నో డబ్బులు ఇక అపర్ణ దగ్గర, సుభాష్ దగ్గర, ప్రకాశం దగ్గర ఎన్నోసార్లు తీసుకుంటూనే బీరువాలో దాచుకోవడం కాదు రుద్రాణి, నీ కోడలని కూడా ముద్దుగా చూసుకోవాలి. కోడలైనా కూతురైనా ఒకటే, అంతే తప్పించి నువ్వు ఒక్కదానివే నీకు నచ్చిన బట్టలు కట్టుకొని నీకు నచ్చినట్టు తయారవడానికి కాదు ఆ డబ్బు ఇచ్చేది. స్వప్న బాగోగుల గురించి చూసుకోమని నీకు చాలాసార్లు ఇక డబ్బు నేను కూడా ఇచ్చాను. ఆ డబ్బు అంతా కూడా దాచిపెట్టుకొని స్వప్నకి రూపాయి కూడా ఇవ్వవా? ఇక నుంచి స్వప్న నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక స్వప్నకి సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఇక ఇందిరాదేవి ఇస్తుంది. ఇందిరాదేవి ఇవ్వడంతో అమ్మమ్మ గారు, మీరు ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదైనా నా భర్త నాకు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ నాకు అదృష్టం లేదు అని చెప్పి ఇక ఆ డబ్బులు తీసుకుంటుంది ఇక స్వప్న. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.